మరలా ఇండియా దేశం వచ్చినప్పుడు మెస్సియా సూచన ఇక్కడ ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎలా వచ్చాడు? మారు రూపంలో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పరమటి దేశానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కొత్త పేరుతో వచ్చాడు ఆయన. అది మనం చెప్పే మాట బైబిల్ చెప్తోందా? బైబిల్లో విధంగా రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సాధారణంగా జనులు ఊహించినట్లుగా ఆర్భాటాలతో జైదులతో ఆయన రావట్లేదైనా తన బైబిల్లో ఎలాగైతే ఆయన వస్తాడని చెప్పాడో ఆ బైబిల్ యొక్క లేఖనాల ఆధారంగా తన యొక్క రెండో రాకడ లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. కాబట్టి మేము చెప్పే ఈ బోధ నూతనమైన బోధ కాదు. మేము చెప్పే ఈ బోధ అన్ని దేవతల గురించి కాదు. మేము చెప్పేది ఏ దేవుడైతే మన కోసం కల్వరిలో రక్తాన్ని కార్చాడు ఆ దేవుడిని ఈ లోకానికి మేము చూపిస్తూ ఉన్నాము. ఆ దేవుడే మారు రూపంలో కొత్త పేరులో అమెరికా దేశానికి వచ్చాడని, పడమటి దేశకు వచ్చాడని మేము చూపిస్తూ ఉన్నాము. ఎలా? చరిత్ర ఆధారాలతో, పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో.